నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి ఈ రోజు ప్రధాని మోదీ గారితో భేటీ కానున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పనున్నారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మోదీ గారితో భేటీ అయిన తర్వాత అమిత్ షా గారితో కూడా భేటీ అయ్యే ఛాన్స్ ఉందని కొందరు చెప్తున్నారు. మరి అసలు ఏం మాట్లాడే ఛాన్స్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమణి కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలపడానికి ప్రధాని మోదీ గారిని ఈరోజు లోకేష్ గారు స్వయంగా కలిసి ఆయనతో భేటీ అయ్యి మరి ధన్యవాదాలు తెలుపనున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే తాజా రాజకీయ పరిణామాల గురించి మరి ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రవర్తించినటువంటి తీరు, అమరావతి పైన వ్యతిరేకం కాదు అంటూనే వారు మాట్లాడించినటువంటి తీరు, ఇటువంటి అన్ని కూడా చర్చకు వస్తాయంటారా? మరి అదేవిధంగా అమిత్ షాతో కూడా స్పెషల్గా భేటీ కాబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఇవాళ లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారండి. ఇప్పుడు 10:30కి ఆయన కలిసే ఉంటారు ఆల్రెడీ. ఎవరిని? మన ప్రధానమంత్రి మోదీ గారిని, తర్వాత అమిత్ షా గారిని కూడా కలుస్తారు. వీరిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు. దేనికంటే నిన్న చట్టబద్ధత కల్పించినందుకు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిన్న ఒక తీర్మానం చేశాక శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో, సో దాన్ని నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు, అంగీకరించారు. దాని మీద చాలా మంచి మాటలు చెప్పారు. తర్వాత ప్రత్యేకంగా టైం కూడా కేటాయించారు. యాక్చువల్గా మీకు బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా టైం ఇస్తారు, కానీ ఇది అప్పటికప్పుడు నిర్ణయించి పీయూష్ గోయల్ కావచ్చు, లేదంటే ఓం బిర్లా కావచ్చు, వీళ్ళందరూ సమయం కేటాయించి 2 గంటలు, వాళ్ళు ఫస్ట్ 1 గంట అన్నారు, వీళ్ళు 2 గంటలు అడిగారు తెలుగుదేశం ఎంపీలు. సో అవసరమైతే ఇంకో గంట పొడిగిస్తామని 2 గంటలు చేశారు. చేశాక చట్టబద్ధత కలిగినట్టే దాని మీద. సో అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆ తర్వాత మీరు అన్నట్టుగా వైసీపీ వైఖరిని కూడా ఎండగట్టచ్చు. ఖచ్చితంగా ఆ ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే ఒక అపోజిషన్గా భావించాలి. మన అపోజిషన్ కాకపోయినా కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి వైసీపీకి సంబంధించి ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి దాని మీద నెగిటివ్ కమెంట్స్ చేయటం అనేది, అంటే ఇవాళ మిథున్ రెడ్డి ఓ పక్క మాకు అబ్జెక్షన్ లేదు మీరు చట్టబద్ధత కల్పిస్తే అంటూనే అమరావతి రైతుల గురించి మాట్లాడటం అనేది అసలు ఎంతవరకు సబబు? అసలు వాళ్ళకి ఆ హక్కు లేదు కదా. గర్భిణి అని కూడా చూడకుండా బూటకాలతో తన్నించిన ఒక వైసీపీ, ఒక జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఏ రకంగా అమరావతి రైతుల గురించి, తర్వాత భూములు ఇచ్చిన రైతుల గురించి, తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు అని మాట్లాడటం ఎంతవరకు సబబు? అంటే అది నాలుక తాటిపట్ట. అది ఇవాళ అందరూ అనుకుంటున్న విషయం. కాబట్టి ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయండి. అసలు మిథున్ రెడ్డి ఏ ధైర్యంతో ఇంతమంది ఓకే అంటే బయటకు వెళ్ళిపోయాడు? దీని మీద కూడా చర్చ జరగాలి. వైసీపీ గురించి చర్చ ఖచ్చితంగా జరగాలి. శాసనసభలో మీరు తీర్మానం చేస్తామని పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టారు అంటాడు ఒక వైసీపీ జర్నలిస్టు. ఎండగట్టకపోతే ఏం చేస్తారు? అసలు మనిషా, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మనిషా, తెలుగువాడా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళందరికీ సందేహంగా ఉంది. నువ్వు తెలుగువాడవైతే, నీలో తెలుగు పౌరుషం ఉంటే ఇవాళ ఎలా ఉండాలి నువ్వు? నువ్వు నీ అంతటి నువ్వు శనివారం నువ్వు శాసనసభకు వచ్చి, సరే జరిగింది, ఇవాళ ఈ బిల్లు మీరు తీర్మానం చేయబోతున్నారు శాసనసభలో, నేను పూర్తి మద్దతు చెప్తాను అని చెప్పి మీరు వచ్చి ఉంటే మీ గౌరవం పెరుగుండేది. ఖచ్చితంగా 11 సీట్లు 22 సీట్లు అయ్యి ఉండేవి, అవునా? మరి అట్లా చేయకుండా అంటే మీరు తెలుగు వాళ్ళు కాదా జగన్మోహన్ రెడ్డి? మీరు హిందువు ఎలాగా కాదు, అది వేరే విషయం. సో ఇవాళ ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయండి. తర్వాత లోకేష్ వెళ్ళి మిగతా వాళ్ళని, అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత మిత్రపక్షాలు ఉన్నాయి కదా, ఆ పార్టీలందరినీ కూడా కలిసి కృతజ్ఞతలు చెప్తారు. తర్వాత ముఖ్యంగా రాజ్యసభ చైర్మన్ మన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణని ప్రత్యేకంగా కలిసి అభినందనలు అందజేస్తారు. ఇవాళ రాజ్యసభ ముందు కూడా ఈ బిల్లు వస్తుంది. వచ్చాక తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గరికి వెళ్ళాక దానికి పూర్తి రాజముద్ర పడుతుంది. అంటే ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రవేశపెడతారు కాబట్టి రాజ్యసభ గ్యాలరీలో కూర్చుని ఆయన ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు చూస్తారు ఆయన ఇవాళ ప్రత్యేకంగా. అంటే నిన్న టీవీలో చూసి ఆయన క్లాప్స్ కొట్టిన వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడైతే రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షిస్తారంటారు. ఇవాళ ఆయన ప్రత్యక్షంగా వీక్షిస్తారండి, అందుకే వెళ్ళారు. కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారు అక్కడ చూడాలని, అంటే ఇది ఒక చారిత్రక ఘట్టం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వెళ్ళొచ్చు. అక్కడ యాక్చువల్ సందర్శకుల గ్యాలరీ ఉంటుంది మనకి, ఆ గ్యాలరీలో వెళ్ళి మనం కూడా కూర్చొని చూడొచ్చు, అంటే ముందుగా మనం అనుకుని ఉంటే. సో ఇలాంటివి అంటే అరుదుగా జరిగే సంఘటనలు కదా, అందుకని ఆయన దీన్ని వీక్షించాలనుకుంటున్నారు.
ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇది ఒక చెప్పుకోవటానికి కూడా చాలా బాగుంటుంది కదండి. ఇంత పోరాటం జరిగి ఆల్మోస్ట్ పుష్కర కాలం పోరాటం తర్వాత మనకి ఈ రాజధాని రావడం అనేది దానికి ఒక చట్టబద్ధత, దాని మీద ఇవాళ ఇంకా విభిన్నంగా వీడియోలు చేసుకుంటూ దీన్ని ఇంకా ఏదో నెగిటివ్గా చూపించుకుంటూ ఇవాళ కూడా మీరు చూడండి సోషల్ మీడియాలో సిగ్గు చేయటం నిజంగా. ఇది మున్సిపాలిటీ కిందకు వస్తుందా, ఇది హైదరాబాద్ అవుతుందా, లేకపోతే చెన్నై అవుతుందా, ముంబై అవుతుందా? అమరావతి అవుతుంది. అది ముంబై చెన్నై ఎందుకు అవుతుంది? ఏ రాష్ట్రం ప్రత్యేకత ఆ రాష్ట్రందే, ఏ రాష్ట్ర రాజధాని ప్రత్యేకత ఆ రాష్ట్రాందే. ఎవడు ఇలాగ ఏ అపోజిషన్ కూడా ఈ రకంగా గందరగోళం చేసిన వాళ్ళు లేరు, అపోజిషన్లో ఉంటూ అపోజ్ చేసిన వాళ్ళు లేరు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చరిత్రలో నిలిచిపోతాడండి. అంటే మనకు ఒక విలన్స్ ఉంటారు చూడండి, మన ఆ విలన్స్ని చెప్పుకునేటట్టు ఒక జగన్మోహన్ రెడ్డిని చెప్పుకుంటారు. అందులో మీకేం సందేహం అక్కర్లా. కాబట్టి ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సింది వైసీపీ, సిగ్గుతో తలదించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. అసలు నన్ను ఎట్లా ప్రెస్ మీట్ పెట్టాడో, 2 గంటలు ఎందుకు పెట్టాడో, ఒక వాక్యం 3 సార్లు చదువుతూ చెప్తూ అసలు చాలా సిగ్గుచేటుగా ఉండింది. ఇంత మంచి విషయం జరుగుతూ ఉంటే హ్యాపీగా నువ్వు టీవీలో చూసి చప్పట్లు కొట్టి ఆ వీడియోలైనా వైరల్ చేసుకుని ఉంటే నీకు కొంచెం మర్యాద ఉండేది. సో మరి మొత్తానికి అంటే ఇప్పుడు స్పెషల్గా అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు లోకేష్ గారు. సో ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? వైసీపీకి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, లేదు అంటే ఉండొచ్చు, మనకి ఇంకా తెలీదు. అంటే ఎందుకండి లోకేష్కి ఇంత ప్రత్యేకతను మీరు అడగచ్చు. లోకేష్ని ఆల్రెడీ ఇష్టపడింది మోదీ గారు. అంటే ఆయన చురుగ్గా పనిచేయటం, ఒక యువనేతగా ఉండి రాష్ట్రం విషయంలో అన్ని రకాలుగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, చొరవ తీసుకుంటున్నారు కదా, అది నచ్చింది. అలాగే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ వారికి అవార్డ్స్ కూడా వచ్చాయి. 24వ స్థానం నుంచి మనం ముందుకు వచ్చి, అది కూడా అంటే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రం ఎదుగుదలలో వీళ్ళందరూ కూడా వాళ్ళ శాయశక్తులు వడ్డడం అంటారు చూడండి, అట్లా పెడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఆయన కలవటం జరుగుతోంది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా వైసీపీకి సంబంధించి, వైసీపీ కేసులకు సంబంధించి కూడా అమిత్ షాతో డిస్కస్ చేయాలి. బికాజ్ హీఈస్ ద సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు నక్సల్స్ విషయాన్ని తీసుకుంటే మావోయిస్టులు మార్చి 31 డెడ్లైన్ పెట్టారు 2026. సో డెడ్లైన్కి ఒక రోజు ముందే నారాయణరావు లొంగిపోయారు. సో ఆ విషయాలు కూడా చర్చకు వస్తాయి. ఇవాళ మావోయిజం అనేది అంతమైపోతే అడవులు అనేవి స్వేచ్ఛగా ప్రజలు తిరగచ్చు. తర్వాత వాటిని పర్యావరణ కేంద్రాలుగా మారుస్తారు. అక్కడ ఉండే ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటారు, వాళ్ళు చదువుకోవటానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఏదైనా అభివృద్ధి కూడా చెందటానికి అవకాశం ఉంటుంది. ఆ భయం గుప్పిట్లోంచి వాళ్ళు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.